హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం, చూసేయండి. ఫస్ట్కి అయితే చిక్కుడుకాయలు నీట్గా చేసుకుందామండి. అలానే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వాటర్తో అయితే నీట్గా కడిగేసుకుందాం. ఎందుకంటే బయట నుంచి వచ్చినాయి కదా, ఇలా అయితే ఏదైనా నీట్గా అయితే కడిగేసుకుందామండి. చూడండి, కర్రీలోకి కావాల్సినవి ఏంటంటే చూసేయండి. 4 ఉల్లిపాయలు, అలానే టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే తీసుకుందాం అండి. నీట్గా అయితే కట్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే గ్రేవీకి అయితే ఇవి అయితే కావాలి కదా. ఇక్కడైతే నేను చూడండి మ్యాజిక్ అయితే చేస్తున్నాను, కట్ చేసినట్టుగా. చూడండి, అలానే కట్ చేసేసానండి. అలానే కడాయి అయితే తీసుకొని ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో గిన్నె కూడా పడేసుకోండి. చేయి జారిపోయింది. అలా అయితే వేసుకున్నాం కదా. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఆయిల్ అయితే హీట్ అయింది కదా. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి అయితే వేయించేసుకుందాం. ఒకసారి అయితే ట్రై చేయండి, కర్రీ టేస్ట్ అన్నది బాగుండిద్ది. ఎందుకంటే సింపుల్గా అయితే బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. చూడండి, అదేవిధంగా అయితే ఆనియన్స్ అయితే వేయించుకుందాం. ఇంకా నా నుండి ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, చేస్తాను. మీరు ఏదైనా కర్రీ ఏదైనా చేయమన్నా చేసి పెడతాను. అలానే చూడండి, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా నీట్గా, అవి అయితే వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నంత మాత్రాన ఏం అవ్వదండి, కర్రీ టేస్ట్ బాగుండిద్ది. ఎందుకంటే కారం బదులు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. నేనైతే ఎక్కువ వేసుకుంటాను కర్రీస్ అన్నిటిలో. అలానే చూడండి, వేగుతున్నాయి కదా. అలా నీట్గా అయితే చిక్కుడుకాయలను కడిగేసుకున్నాం కదా, అవి అయితే పక్కన పెట్టేసుకుందాం. 2 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకుందామండి, టేస్ట్ ఫ్లేవర్ బాగుండిద్ది. ఆ విధంగా అయితే నీట్గా కలిపేసుకుంటూ ఉండాలండి. అలానే చిక్కుడుకాయలను అయితే నీట్గా కడిగేసుకున్నాం కదా, అవి అయితే వేయించేసుకుందాం. దాంట్లో వేసేసుకొని వేయించుకుందామండి. ఆ విధంగా అయితే నీట్గా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం వాటర్ ఏమి వేయం కాబట్టి వాటితోనే మగ్గిపోవాలి, ఆవిరితోనే. ఆ విధంగా అయితే మగ్గిపోయినాయి కదా. చూడండి, ఆల్మోస్ట్ 50% అయితే అయిపోయింది. ఆ విధంగా వేగుతున్నాయి కదా. అలానే మనమైతే ఏం చేస్తామంటే ఫస్ట్గా అయితే ఇంకో 2 మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకుందామండి. చూడండి, ఈ విధంగా అయితే అయిపోయింది. కొంచెం టమాటాలు అయితే వేసుకొని మనమైతే కలపకూడదు, ఆ విధంగా అయితే పెట్టేసుకొని లైట్గా అయితే దాని మీద సాల్ట్ అయితే వేసుకుందామండి. సాల్ట్ అయితే వేసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాం. ఈ ఆవిరితో ఉండటం వలన వాటర్ అయితే వచ్చేస్తాయండి దానికి, మనం వాటర్ పోయే అవసరం లేదు. చూడండి, ఏ విధంగా అయితే అయిపోయింది. మనమైతే టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా. ఇంకో 1 మినిట్ అయితే అయిపోద్ది. చూడండి, లైట్గా అయితే పసుపు కూడా యాడ్ చేద్దాం దీంట్లోకి. కెమెరా అయితే పాప అయితే పట్టుకుందండి, అటు ఇటు కదిపేస్తుంది తీయమంటే. నేను ఇంకా తీస్తుందేమో అనుకున్నాను. లైట్గా అయితే పసుపు అయితే యాడ్ చేద్దాం. అలానే కారం కూడా వేసుకుందామండి. కారం కూడా 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. నేనైతే స్పైసీ తింటాను. చూడండి, వాటర్ కూడా మనం యాడ్ చేయము. యాజ్ డీజ్గా కర్రీ అన్నది బాగుండిద్ది, 2 days అయినా అలానే ఉండిద్ది. చూడండి, ఆ విధంగా అయితే కలిపేసుకున్నాం కదా. కొంతమంది వండితే కనుక చిక్కుడుకాయ గింజ ఉడకదండి, అలానే తొక్కు కూడా ఉడకదు. ఇలా అయితే ట్రై చేయండి, బాగుండిద్ది. చూడండి, ఆ విధంగా అయితే కలిపేసుకున్నాం కదా. ఒక 10 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే అయిపోద్ది కర్రీ. చూసారా ఆయిల్తో ఎంత బాగుందో. పైన వాటర్ వేయలేదు కదా, అసలు ఆ టేస్ట్ బాగుండిద్ది. మనం 2 days అయినా అలానే ఉండిద్దండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.